అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహారావు, WWDS. ఈరోజు మన వీడియోలో చెప్పుకోబోయే విషయం ఏమంటే, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శుల భవిష్యత్తు ఏమిటి, GOMS నంబర్ 523 వల్ల మనం ఏ విధంగా నష్టపోతున్నాము, మన తక్షణ కర్తవ్యం అంటే చేయాల్సిన కార్యక్రమం ఏమిటి అనేటివి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన వార్డు సచివాలయ వ్యవస్థ అనేది GOMS నంబర్ 217 ద్వారా ఏర్పడింది. అలాగే మనమంతా 590 GOMS నంబర్ 591 ద్వారా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మనమందరము రిక్రూట్ చేయబడ్డాము. అలాగే GOMS నంబర్ 286 ద్వారా మనకు సర్వీస్ రూల్ రూపొందించారు. GOMS నంబర్ 523 ద్వారా మనకు ప్రమోషన్ ఛానల్ను నిర్ధారించారు. అలాగే మన జాబ్ చాట్ కూడా GOMS నంబర్ 650 అని చెప్పి ఏర్పాటు చేసి మనకు ఈ యొక్క జాబ్ చాట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో సంక్షేమ కార్యదర్శులుగా మనము మిగతా వారితో పోలిస్తే ఏం కోల్పోతున్నాము అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. ముందుగా ఈ వీడియో లెంత్ కాస్త ఎక్కువగానే ఉండొచ్చు, ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఈ వీడియో నేను చేస్తున్న మొదటి వీడియో కాబట్టి కాస్త ఓపికతో అందరూ కూడా చూడవలసిందిగా నా యొక్క మనవి. అలాగే ఈ విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు వీడియోల రూపంలో చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ను సపోర్ట్ చేసి, ఎందుకంటే నేను మొదటి వీడియో కోసమే ఎంత కష్టపడ్డానో అర్థమవుతుంది. ఈ వీడియో చేయాలంటే కొంచెం సమయం అయితే దగ్గర 2 రోజుల వరకు సమయం తీసుకున్నమాట వాస్తవం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే మన ఛానల్కు మరింత బూస్ట్ వస్తుంది. అలాగే నేను కూడా కొద్దిగా ఇన్స్పైర్ అవుతాను. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మరియు మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. GOMS నంబర్ 217, అలాగే GOMS నంబర్ 523, GOMS నంబర్ 591, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం మన ప్రమోషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే, GOMS నంబర్ 520 ప్రకారము మొదట మనకు ప్రమోషన్గా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 1 గాను, అలాగే రెండవ ప్రమోషన్గా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గాను, మూడవ ప్రమోషన్గా టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ 3 గాను నిర్ణయించబడింది. ఆ తర్వాత మనకు అప్వర్డ్ ఛానల్ క్రియేట్ చేయలేదు. మిగతా వాళ్ళకు మాత్రం రెగ్యులర్ లైన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ మనం GOMS నంబర్ 520 ప్రకారం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసి. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ చూడండి, ఇక్కడ అడ్మిన్ కు విల్ కంటిన్యూ ఇన్ రెగ్యులర్ లైన్ అని ఉంది. అలాగే అమ్యూనిటీస్ కు విల్ కంటిన్యూ ఇన్ రెగ్యులర్ లైన్, వార్డు శానిటేషన్ కు రెగ్యులర్ లైన్ ఉంది. తర్వాత వార్డు ఎడ్యుకేషన్ కు మాత్రము పాపం ఇక్కడ వీళ్ళకు ఆపేశారు, అప్వర్డ్ ఛానల్ పైకి లేదు. అలాగే ఆ తర్వాత TPBO అని టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కంటిన్యూ ఇన్ రెగ్యులర్ లైన్ అని చెప్పేసి వాళ్ళకు ఉంది. ఇక్కడ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇక్కడ కంటిన్యూ ఇన్ రెగ్యులర్ లైన్ అనేది అసలు మెన్షన్ చేయలేదు. ఇందుకే ఈ GO నంబర్ 523 వలన మన వెల్ఫేర్ సెక్రటరీలు అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చాలా ఈ GO నంబర్ 523 వల్ల నష్టపోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళకైతే వాళ్ళకు కంటిన్యూ ఇన్ రెగ్యులర్ లైన్ అనేది ఉంది. కేవలం మనకు మాత్రం ఇక్కడ
కంటిన్యూయింగ్ రెగ్యులర్ లైన్ అనేది లేదు. అయినప్పటికీ ఈ జీవో నెంబర్ 523 ప్రకారము ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే మొదటగా మనకు ప్రమోషన్ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ గ్రేడ్ 1గా ఇచ్చారు. 2015 పిఆర్సి ప్రకారం చూసినట్లయితే దాని యొక్క బేసిక్ 15,460 గాను, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బేసిక్ 16,400 గాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ 3కి ఇక్కడ మనకు పే స్కేల్ మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ అప్పుడున్న కరస్పాండెన్స్ స్కేల్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి మెన్షన్ చేశాను నేను, మీరు చూడండి. 21,230 నుంచి 63,010 రూపాయల వరకు 2015 పిఆర్సి ప్రకారము ఈ గ్రేడ్ 3 టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత వచ్చే స్కేలు అంటే గ్రేడ్ 3 టీపీఆర్ఓ గ్రేడ్ 3 మనకు అప్లోడ్ ఛానల్ లేదు. అక్కడ అంటే ఎండింగ్ మనం అక్కడికి చేరుకోవాలి. అంటే అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చో కూడా మనకు తెలియదు. ఇప్పటికే 6 సంవత్సరాలు పూర్తయింది మనం చేరి. కాబట్టి అందుకే ఈ జిఓఎంఎస్ నంబర్ 523ని రద్దు చేయాలని చెప్పి కోరడం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులోనే మనకు ఆర్పిఎస్ 2022 ప్రకారం చూసినట్లయితే అంటే ప్రస్తుతం మనం పొందుతున్న స్కేల్ ఇవన్నీ. వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 1గా ప్రమోషన్, ఇక్కడ గ్రేడ్ 2 అని మెన్షన్ చేశాము. గ్రేడ్ 1 ప్రమోషన్ అంటే ఫస్ట్ ప్రమోషన్ వచ్చినట్లయితే మనకు 23,780 రూపాయలు అవుతుంది స్కేల్. అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సెకండ్ ప్రమోషన్ వచ్చినప్పుడు 25,225 రూపాయలు అవుతుంది. థర్డ్ ప్రమోషన్ వచ్చినప్పుడు 32,670 రూపాయలు స్కేల్ అవుతుంది ఇక్కడ. అయితే మనం ప్రస్తుతము ఆర్పిఎస్ 2022 ద్వారా స్కేల్ పొందుతున్నాం కాబట్టి మన ప్రస్తుత పే స్కేలు 24,500గా ఉంది. ఇక్కడ మనము మొదట ప్రమోషన్ పే స్కేలు ఆల్రెడీ దాటేశాం. మొదటి ప్రమోషన్ పే స్కేల్ అంతా మనకి ఇక్కడ 23,000 ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, 23,780 రూపాయలు. మనకు ప్రస్తుతము ఉండేటువంటి బేసిక్ పే స్కేల్ ఎంత? 24,500. ఇక్కడ మనము రెండో ప్రమోషన్కు కేవలము ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే తక్కువగా ఉన్నది. అంటే దాదాపు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కు ఒక్క ఇంక్రిమెంట్ తక్కువ, సమానంగా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభుత్వం వారు ఇటీవల యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ను రూపొందించే క్రమంలో మనకు కేవలం వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ గ్రేడ్ 1 బార్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఇస్తామని యూనిఫైడ్ సర్వీస్ కమిటీ వారు తెలియజేసినారు. అదే ఇక్కడ కూడా మనకు ఒకసారి ఉంది చూడండి. ఇక్కడ ఇవన్నీ మీకు కావాలంటే నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ మెన్షన్ చేసినది ఏమంటే బై మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్, బై రిక్రూట్మెంట్ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ గ్రేడ్ 1 ట్రాన్స్ఫర్ బై ప్రమోషన్ అని చెప్పేసి మనకు అంటే మొదటగా గ్రేడ్ 1 ఇస్తాము. ఎక్కడైతే వేకెన్సీ ఉందో దాన్ని బట్టి సేమ్ స్కేలే ఏపీఓగా ఉపయోగించుకుంటామని దీని అర్థం. ఈ అర్థం వచ్చే విధంగా ఉంది. అయితే మనకు దానికి సంబంధించి ఆ యూనిఫైడ్ సర్వీస్ కమిటీలో మెప్మా డైరెక్టర్ గారిని అడిగినప్పుడు ఆయన ఇందులో ఎటువంటి సజెషన్స్ కూడా చేయలేదు.
ఒకవేళ అదే జరిగినట్లయితే ప్రస్తుత ప్రాజెక్ట్ మేనేజరు లేక ప్రాజెక్ట్ ఆఫీసరు పే స్కేల్ ఎంత, ఇప్పుడు ప్రజెంట్ ఉండేది 2022 బేసిక్ పే ప్రకారము ఎంత ఉందంటే అంటే సేమ్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అనమాట. అంటే 25,220 రూపాయలుగా ఉంది ఇక్కడ. 25,220 రూపాయలుగా ఉంది ఇక్కడ. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుత ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ స్కేలు జూనియర్ అసిస్టెంట్ కి సమానం కాబట్టి మనం 6 సంవత్సరాల పాటు పనిచేసి ఇప్పటికి కూడా కేవలం జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందితే ఇంతకన్నా మరొక అన్యాయం అనేది ఉండదు. ఎందుకు 6 సంవత్సరాలు మనం ఒకటే పే స్కేల్లో పనిచేసాము. ఇదివరకే ప్రమోషన్ పొంది ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు, సెరికల్చర్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, అలాగే ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా మంచి ప్రమోషన్ పొంది ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే. ఒకసారి మనకి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పొందినటువంటి ప్రమోషన్ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ టేబుల్లో చూడండి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళ బేసిక్ పే సీనియర్ అసిస్టెంట్ స్కేల్తో సమానం. అంటే 34,580 నుంచి 1,72,010. అలాగే ఏఎన్ఎం గ్రేడ్ 3 వాళ్ళు కూడా 32,670. అంటే ఇప్పుడు మనం పొందే టీపీఆర్ఓ, ఇప్పుడు మనము చివరి దశలో పొందే టీపీఆర్ఓ గ్రేడ్ 3తో వాళ్ళ స్కేల్ ఇప్పుడే ప్రమోషన్ వాళ్ళు తీసుకున్నారు. అలాగే 29,980 నుంచి 94,500తో అనిమల్ హస్బెండరీ వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్ తీసుకొని ఉన్నారు. ఒకసారి గమనించండి అందరూ. ఇక్కడ మనము సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ప్రభుత్వాన్ని అడగడానికి గల ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అవి మనవి న్యాయబద్ధమైనవి కూడా. అందులో మొదటిది, ఇదివరకే ప్రమోషన్ పొందిన అగ్రికల్చరు, హార్టికల్చరు, ఏఎన్ఎం వీళ్ళందరికీ దాదాపుగా సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇచ్చారు ఇక్కడ. మొదటిది అది. ఇంకా రెండవ దాని గురించి క్లుప్తంగా చూసినట్లయితే, అంటే జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కు కేవలము ఒక్క ఇంక్రిమెంటే మనకు తక్కువ. అంటే ఇక్కడ మొదట ప్రమోషన్ గ్రేడ్ 1 స్కేలు 23,780 రూపాయలు అనేది మనము ఆల్రెడీ ఇక్కడ దాటేశాం. ఇప్పుడు ఆ స్కేల్ను దాటేశాం. ఇక్కడ ప్రమోషన్ వస్తే కనీసం అంటే 2 ఇంక్రిమెంట్లు కలవాలని ఒక జీవో కూడా ఉంది. కాబట్టి ఏపీఓకు మనము ఒక్క ఇంక్రిమెంట్ దూరంలోనే ఉన్నాం. కాబట్టి ఒక్క ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేది, ప్రమోషన్ ఇచ్చి ఏపీఓ ఇస్తే కేవలం ఒక ఇంక్రిమెంటే అవుతుంది అది. కాబట్టి అది ఏపీఓ పైన ఉన్న నెక్స్ట్ ప్రమోషన్ స్కేల్ అయినటువంటి టీపీఆర్ఓ గ్రేడ్ 3 మనకు నెక్స్ట్ ఉండే ఆప్షన్ ఉంది. మనకు ఆ పైన ఉండేది టీపీఆర్ఓ గ్రేడ్ 3. ఇక్కడ మనకు ఈ 32,000 టీపీఆర్ఓ గ్రేడ్ 3, ఈ 32,670 పే ఉన్న ప్రమోషన్ మాత్రమే ఇవ్వాలి మనం. ఇది అడగడం న్యాయం ఖచ్చితంగా మనకి. ఎందుకంటే 2 ఇంక్రిమెంట్లు దాటిన తర్వాత ఉండే స్కేలు టీపీఆర్ఓ గ్రేడ్ 3 ప్రమోషనే, యాజ్ పర్ జీవో నెంబర్ 523 గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. ఇక మూడో పాయింట్ను పరిశీలించినట్లయితే, ప్రస్తుత మన బేసిక్ పే స్కేల్ వచ్చేసి ఇక్కడ 24,500 మన బేసిక్ పే. ప్రస్తుత బేసిక్ పే స్కేల్ వచ్చేసి మనకు 24,500. అంటే ఇందులో మనకు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా రావాలి. అలాగే ఒక ఏఎస్ కూడా, అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కూడా ఒకటి రావాలి. అంటే ఆ కాలంలో మనకు 24,200లో పనిచేసినప్పుడు ఒక్కొక్క ఇంక్రిమెంటు 660 రూపాయలు. అలాగే 2 ఇంక్రిమెంట్లు అంటే 660 ప్లస్ 660 ప్లస్ ఒక ఏఎస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఎస్ 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ స్కేల్లో మనకు 720 రూపాయలు అనేది మన ఇంక్రిమెంట్. మొత్తం కలిసి మన బేసిక్ కలవాల్సినటువంటిది వచ్చేసి 2,040 రూపాయలు మన బేసిక్ కలవాల. అయితే 2,040 రూపాయల బేసిక్ కలిసినప్పుడు ఈ 24,500కు 2,040 కలిపితే 26,540 రూపాయలు అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 26,540 రూపాయలు అవుతుంది. ఈ
450కు మనకు స్కేల్లో చూసినప్పుడు 2022 పిఆర్సి స్కేల్లో చూసినప్పుడు డైరెక్ట్ పే స్కేల్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి దానికి దగ్గరగా ఉన్న కరస్పాండెంట్ స్కేలు ఏదైతే ఉందో మనకు ఎంత అవుతుందంటే నెక్స్ట్ కరస్పాండెంట్ స్కేలు 27,500 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 27,500 అవుతుంది. ఈ 27,500 ఇంతవరకు మనకు ప్రభుత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎటు చూసుకున్నప్పటికీ కూడా 27,500 అయితే మనం పనిచేసిన 6 సంవత్సరాల కాలానికి ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాలి. కాబట్టి మనం ప్రమోషన్ అడిగితే ఇక్కడ కనీసము 2 ఇంక్రిమెంట్లు కలిపి ఇవ్వాలి. ఇక్కడ ఈ 27,500కు 2 ఇంక్రిమెంట్లు కలిపి ఇవ్వాలి. అప్పుడు 27,500 తర్వాత మనకు వచ్చే ఇంక్రిమెంట్లు ఎంత అవుతుందంటే ఒక్కొక్క ఇంక్రిమెంట్ విలువ వచ్చేసి 780 రూపాయలు అవుతుంది. అప్పుడు 2 ఇంక్రిమెంట్లు కలపాలి కాబట్టి 780 ప్లస్ 780 1,560 రూపాయలు అవుతుంది. అంటే 27,500కు ప్లస్ 1,560 కలిపితే 29,060 రూపాయలు అవుతుంది. సేమ్ ఇంతకు ముందులాగే ఇక్కడ కూడా మనకు 29,060 రూపాయలకు డైరెక్ట్గా స్కేలు లేదు. 2022 పిఆర్సి ప్రకారము నెక్స్ట్ ఉన్నటువంటి స్కేలు మనకు 29,980 నుంచి 94,500. అంటే మనకు ఈ స్కేల్ అనేది ఖచ్చితంగా ప్రమోషన్ ద్వారా ఇవ్వవలసిన స్కేల్ 29,980 అనేది మనకు ప్రమోషన్ ద్వారా నెక్స్ట్ ఇవ్వవలసిన స్కేల్ అన్నమాట. అది ఇక్కడ చూడండి, మనం 29,920 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ప్రభుత్వం చూడండి మనల్ని ఇక్కడ ఎంత దారుణంగా మోసం చేస్తూ కేవలము ఏపీఓగా ఒక్క స్కేల్ మాత్రమే పెంచిస్తామని యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కమిటీ నిర్ధారించడం చాలా దారుణం ఇది. కాబట్టి 32,670 రూపాయలు అంటే ఇది కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఎస్జిటి టీచర్ పే స్కేల్ ఇది. 34,580 రూపాయలు అనేది సీనియర్ అసిస్టెంట్ స్కేల్. ఆల్రెడీ గతంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లకు 34,580 సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చారు. 32,670 ఏఎన్ఎంలకు ఇచ్చారు. అలాగే మిగతా వారికి కూడా ఇచ్చారు. కాబట్టి మనం కూడా మిగతా ఇదివరకే ప్రమోషన్ పొందిన వారిలా మనకు కూడా ఈ స్కేల్ ఇచ్చినట్లయితేనే న్యాయం జరుగుతుందనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ 3 కారణాలు మనము ఈ సీనియర్ అసిస్టెంట్ పే స్కేలు లేదా టీపీఆర్ఓ గ్రేడ్ 3 పే స్కేలు అడగడానికి న్యాయబద్ధమైన కోరికలుగా భావించవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఈ స్కేళ్ళు ఉన్నటువంటి మిగతా శాఖల్లో కూడా కేవలం మనకు ఎంఏ అండ్ యూడీలో మాత్రమే కాకుండా మిగతా అన్ని శాఖల్లో కూడా ఈ స్కేల్ మధ్యలో అడిగినట్లయితే బాగుంటుందనేది నా అభిప్రాయం. అలా కాకుండా ప్రభుత్వం కేవలము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోనే, అది కూడా మీకు యూపీఏ సెక్షన్లోనే ఏపీఓగా మాత్రమే ప్రమోషన్ కల్పిస్తామంటే ఎంతమందికి ప్రమోషన్ వస్తుందో సాధ్యాసాధ్యాలను ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం రండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కింద యూపీఏ సెక్షన్ అనేది ఒకటి ఉంది. మనకు కూడా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అందరికి కూడా అర్బన్ పావర్టీ ఎలైవేషన్ సర్వీస్ రూల్స్ నే వర్తింపజేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మనం దీని గురించి ఒకసారి బ్రీఫ్ గా తెలుసుకుందాం. అయితే ఈ అర్బన్ పావర్టీ ఎలైవేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఒకసారి చూడండి, ఇక్కడ జియో నంబరు 547 తేదీ 13/10/1998న ఏర్పాటు చేసినారు. ఈ యొక్క దేన్ని యూపీఏ సెక్షన్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో. ఇది ఇక్కడ దానికి సంబంధించిన జియో ఉంది. ఒకసారి మీరు చూడండి. ఈ జియోలన్నీ కూడా ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టడం వల్ల మీకు అంత క్లారిటీ కనిపించలేదు. ఇవన్నీ కూడా మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి
గమనించండి. మీకు జీవోలు నా దగ్గర ఉన్నాయని చెప్పడానికే ఇక్కడ స్క్రీన్ షాట్ లాగా పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఆ యూపీఏ సెక్షన్లో టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసరు, ఆ టౌన్ ప్రాజెక్ట్ రీసోర్స్ ఆఫీసర్గా, అలాగే కమ్యూనిటీ ఆర్గనైజర్గా, స్పెషలిస్ట్గా తీసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ క్యాడర్స్ అంటూ అప్పుడు చూసుకున్నట్లయితే టీపీఆర్ వాళ్ళు 136, అలాగే కమ్యూనిటీ ఆర్గనైజర్లు 408 మంది, స్పెషలిస్టు 272. వీళ్ళందరూ కూడా టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డిప్యుటేషన్ బేసిస్ మీద అలాగే డిఆర్డిఏ నుంచి కొంతమందిని ఏపీఓగా అర్బన్ పావర్టీ ఎలివేషన్ కింద తీసుకున్నారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లకు ఒక్కొక్కరిని 3 per టౌన్, అంటే ఒక్క టౌన్కు 3 తీసుకోవడం జరిగింది. అలాగే ఈ స్పెషలిస్ట్ అనే వాళ్ళను 1 per టౌన్, అంటే ఒక్క టౌన్కు ఒక యూఎల్బికి ఒకరిని తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి ఇప్పుడు టోటల్గా మున్సిపాలిటీ గురించి ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే మనకు మొత్తం యూఎల్బీలు 123 ఉన్నాయి. టోటల్గా మనకు ఎన్ని యూఎల్బీలు ఉన్నాయి? 123 యూఎల్బీలు ఉన్నాయి. టోటల్గా 123 యూఎల్బీలు ఉన్నాయి. అందులో నగర పంచాయతీలు 24, గ్రేడ్ 3 మున్సిపాలిటీలు 18, గ్రేడ్ 2 మున్సిపాలిటీలు 35, గ్రేడ్ 1 మున్సిపాలిటీలు 15, సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు 7, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ 2 కూడా 7 చొప్పున ఉన్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు 17 ఉన్నాయి. మొత్తం కలిపి మనకు 123 యూఎల్బీలు ఇక్కడ ఉన్నాయి. మనకు యూపీఎస్ సెక్షన్లో 2007 తర్వాత పెద్దగా ఎటువంటి నియామకాలు జరగలేదు. కారణం యూపీఎస్ సెక్షన్లో జిఓఎంఎస్ నంబర్ 414 తేదీ వచ్చేసి 4/6/2007 ద్వారా మెప్మా అనే ఒక సంస్థ ఏర్పడింది. ఈ మెప్మా ఏర్పడిన తర్వాత చూడండి, మెప్మా ఒకసారి క్యాడర్స్ జిఓఎంఎస్ నంబరు 119 కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్యాడర్స్ ఇవన్నీ మిషన్ డైరెక్టరు, అడిషనల్ మిషన్ డైరెక్టరు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఇక్కడ అన్ని క్యాడర్స్ అవన్నీ ఇచ్చాము. ఇవన్నీ నేను ఏవైతే ఎక్కడ పెట్టానో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్యాడర్స్ ఇప్పుడు దాదాపుగా యూపీఎస్ సెక్షన్లోకి వస్తే ఎటువంటి నియామకాలు జరగడం లేదు ప్రజెంట్. కాబట్టి ఏపీఓ పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉంటాయి. ఒకవేళ మనకు ప్రభుత్వం ఏపీఓ పోస్టులు ఇవ్వాలనుకుంటే ఇక్కడ 123 యూఎల్బీలకు ఒక్కొక్క యూఎల్బీకి ఒక పోస్ట్ చొప్పున 123 పోస్టులు మాత్రమే వస్తాయి. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీలో వివిధ గ్రేడ్లు ఉంటాయి కాబట్టి కాస్త అటు ఇటుగా ఒక 200 వరకు రావచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మన వెల్ఫేర్ సెక్రటరీలు ఎంతమంది ఉన్నారా అంటే మన క్యాడర్స్ ప్రజెంట్ 3716 మంది ఉన్నాం మనం. అంటే వీలైనంత ఎక్కువ మందికి ప్రభుత్వం ఇక్కడ ఇచ్చి న్యాయం చేయలేదు. కావున మనం తప్పకుండా ఎక్కువ మందికి న్యాయం జరగాలంటే ఇతర డిపార్ట్మెంట్లలో కూడా అవకాశం ఖచ్చితంగా అడిగి తీరాలి. ఇదే మనం కోరుకుంటున్న టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇవ్వాలనుకుంటే అవైనా సరే దాదాపుగా ఒక 150 నుంచి ఇక్కడ కూడా 200 మధ్యలోనే వస్తాయి. దీని ద్వారా కూడా మనకు సరైన న్యాయం ఏమి జరగదు అనేది నా అభిప్రాయం. కాదు, మేము కేవలం మున్సిపాలిటీలో యూపీఎస్ సెక్షన్లో మాత్రమే మీకు ప్రమోషన్ ఇస్తాము, కొద్దిగా సవరించి వీలైనంత మందికి ఎక్కువ మందికి ఇస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే అప్పుడు మనము ఈ కింది విధంగా అడగాలి. ఇక్కడ నేను మరియు మా ఫ్రెండ్, మా మిత్రుడు వెల్ఫేర్ సెక్రటరీ ప్రదీప్ కలిసి ప్రజెంట్ ఉన్నటువంటి జీవోలన్నింటినీ పరిశీలించి మరియు ప్రస్తుతం ఉన్న టీపీబీఓలు, ఏఈలు, మున్సిపల్ ఆర్ఐలు ఇలా కొంతమంది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లు వాటిలో కొన్ని జోన్లు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కలిపి ఒక యూపీఐ క్యాడర్స్ ప్రపోజల్ను ఇక్కడ తయారు చేశాము. కొన్ని జీవోలను వాటన్నిటిని పరిశీలించి ఒకసారి ఇక్కడ మీకు ఆ టేబుల్ను చూడండి. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఏపీఓలు, అలాగే టీపీఆర్ఓ గ్రేడ్ 3,
మరియు టీపీఆర్ఓ గ్రేడ్ 2, టీపీఆర్ఓ గ్రేడ్ 1 అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సవరణ ప్రకారం టీపీఆర్ఓ గ్రేడ్ 1 మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో మనకు మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఒక్కొక్క కార్పొరేషన్కు జోన్ల వైజ్గా జనాభా ప్రాతిపదికన అయితేనేమి ఎలాగైనా విభజించుకుంటే ఇప్పుడున్న టీపీబీఓలు దాని ప్రకారం విభజించితే 17 మున్సిపల్కు ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 8 పోస్టులు ఇచ్చితే 136. అలాగే టీపీఆర్ఓ గ్రేడ్ 3 అయితే 17 ఇంటూ ఒక్కొక్క టీపీఆర్ఓ గ్రేడ్ 3లు 3 ఇస్తే 51 అవుతాయి. టీపీఆర్ఓ గ్రేడ్ 2లు ఒక్కొక్క కార్పొరేషన్కు 2 ఇచ్చిన 34. టీపీఆర్ఓ గ్రేడ్ 3 అయితే ఎట్లా మన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు కాబట్టి ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఒకరు, ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి. ఇకపోతే సెలక్షన్ గ్రేడ్కి వస్తే సేమ్ అంతే, 7 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి 6 అంటే 42 మంది. అలాగే 7 ఇంటూ 6 సేమ్ స్పెషల్ గ్రేడ్ కూడా ఇదే వర్తిస్తుంది. ఏపీఓలు గ్రేడ్ 1కి అయితే 15 మున్సిపాలిటీలకు 4 ఒక్కొక్క మున్సిపాలిటీకి అంటే 60 మంది వస్తారు. ఇక్కడ గ్రేడ్ 2 మున్సిపాలిటీలు 35 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రేడ్ 2కు ఒక మున్సిపాలిటీకి 3 ఏపీఓలు అనుకున్న 105 మంది వస్తారు. గ్రేడ్ 3కి 18 గ్రేడ్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి 18 ఇంటూ 2 36. అలాగే నగర పంచాయతీలు 24 ఉన్నాయి కాబట్టి 24 మనకు 24 ఏపీఓ పోస్టులు వస్తాయి. అలాగే జీఎంసీకి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు 12 మంది ఏపీఓలకు ఇచ్చుకున్నా, అలాగే విఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 10 మంది ఇచ్చిన మొత్తంగా ఇక్కడ ఏపీఓలు 467 వరకు గవర్నమెంట్ అనుకుంటే ఇవ్వచ్చు క్రియేట్ చేసి మన కోసం. అలాగే టీపీఆర్ఓ గ్రేడ్ 3 కూడా ఒక 170, టీపీఆర్ఓ గ్రేడ్ 2 ఒక 55, గ్రేడ్ 1 ఒక 20 ఉన్నాయి. అంటే గ్రేడ్ 1 ఆల్రెడీ ఉంటాయి, వీటి గురించి మనకు ఆలోచించాల్సిన పని లేదు. గ్రేడ్ 2 గ్రేడ్ 3 అంటే మనకు డిప్యుటేషన్ మీద ఖాళీలు ఏవైతే ఏపీఓ లేదా టీపీఆర్ఓ గ్రేడ్ 3 ఇచ్చి టీపీఆర్ఓ గ్రేడ్ 3 ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో అక్కడ జస్ట్ మనం వాడుకునే డిప్యుటేషన్ సేమ్ పే స్కేల్ మీద ఇచ్చినా కూడా మనకు సరిపోతుంది ఇక్కడ అనేది నా అభిప్రాయం ఇక్కడ. ఇకపోతే టోటల్గా మొత్తం ఎన్ని వస్తాయంటే ఈ విధంగా ప్రభుత్వం మన ప్రపోజల్ను ఒప్పుకొని అంగీకరిస్తే మున్సిపాలిటీలో కేవలం మనకు ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్లో ఇస్తే కావాలి అన్నప్పుడు టోటల్గా మనకు 712 పోస్టులు వస్తాయి. అంటే మొత్తం క్యాడర్ స్ట్రెంత్లో 19.16% మాత్రమే. ఈ విధంగా బహుశా ఇన్ని ఉండవు, రావు. కాకపోతే మనం మిగతా ఉన్నటువంటి మన యూపీఎస్ సెక్షన్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్తో మనం ఒక అంచనా వేసాం. కేవలం ఈ అంచనా ప్రకారం వేస్తే ఈ విధంగా గవర్నమెంట్ అనుకొని ఇస్తే అది కూడా 19.16% వస్తాయి. పై పట్టికలో మనము ఇది చూసిన విధంగా అయితే మరి ప్రపోజల్ చేసిన విధంగా ప్రభుత్వం ఒప్పుకుంటే అప్పుడు కూడా కేవలం ఏపీఓ పోస్టులు 467 వస్తాయి, టీపీఆర్ఓ గ్రేడ్ 3 170 పోస్టులు మాత్రమే వస్తాయి. అటైతే మనం చూస్తే ఇందులో టీపీఆర్ఓ గ్రేడ్ 3 4.5%, ఏపీఓలు 12.5% మాత్రమే ఇక్కడ వస్తాయి. మీరు అది గమనించాలి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది. ఏపీఓలు 12.5, టీపీఆర్ఓ గ్రేడ్ 3 4.5%. ఇది మనకు ఈ 523 అమలు చేయడం వల్ల కలిగే చాలా నష్టకరమైనటువంటి ఒక చర్య ఇది. అలాగే ప్రస్తుతం మనం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే ఇదివరకే ప్రభుత్వం మా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయడానికి మరియు ఇంటర్మీడియటరీ స్థాయి పోస్టులను క్రియేషన్ పైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసినందున వారికి అన్ని విషయాలు వివరంగా సమగ్రంగా వివరించి 32,670 రూపాయలు బేసిక్ పే లేదా
సీనియర్ అసిస్టెంట్ స్కేల్ కనీసం 34,580 రూపాయలు పే స్కేల్. ఇప్పుడు ఎటు ఇంటర్మీడియట్ ఒక పోస్ట్ సృష్టించి ఇవ్వమని గ్రూప్ ఆఫ్ కమిటీకి చెప్పినారు. కాబట్టి వీటి మధ్యలో అంటే 32,670 లేదా 34,580కి మధ్యలో ఇచ్చితే మనకు కొద్దిగా మేలు జరుగుతుంది ఇక్కడ. ఇంకా అలాగే సమాన ఇతర సేమ్ వర్క్ నేచర్ ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్లలో కూడా అవకాశం కల్పించమని రిప్రజెంటేషన్ ద్వారా కోరాలి. అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఎటు జీవోఎంకు చెప్పినారు ఏమని, వాళ్ళకు ఇంటర్మీడియటరీ స్కేల్ సృష్టించండి అని చెప్పినారు. కాబట్టి ఇంటర్మీడియటరీ స్కేల్ అనేది మన డిపార్ట్మెంట్లో సృష్టిస్తే చాలా తక్కువ మంది లాభపడతాం. కాబట్టి ఇతర డిపార్ట్మెంట్లలో కూడా ఇంటర్మీడియటరీ పోస్ట్ సృష్టించి ఇవ్వాలని చెప్పి మనము ఇక్కడ ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ద్వారా మనం ఇవ్వాలి. నేను నా మిత్రుడు ప్రదీప్ WWDS, అతను కూడా వెల్ఫేర్ సెక్రటరీ, కలిసి కొన్ని శాఖలను ఇక్కడ గుర్తించడం జరిగింది. అవి మీకు కింద తెలియజేస్తున్నాను, ఒకసారి చూడండి. ఏ శాఖలు అంటే సేమ్ వర్క్ నేచర్ ఉన్నటువంటి దాదాపుగా అంటే ఎనీ డిగ్రీ మీద ఉన్నటువంటివి అన్నమాట. ఇది ఆల్ టైప్ ఆఫ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ బై కార్పొరేషన్ అంటే SC, ST, BC, మైనారిటీ అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకు కూడా అవకాశం కల్పించాలి. అలాగే లేబర్ డిపార్ట్మెంట్లో మనకు అవకాశం కల్పించాలి. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మనం లేబర్ డిపార్ట్మెంట్, ఈ నేతన్న నేస్తం ఇవన్నీ మనం టెక్స్టైల్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసాం కాబట్టి మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఇందులో కల్పించమని అడగాలి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2, ఇది దాదాపుగా నేను చెప్పేటన్నీ కూడా ఇప్పుడు 34,580 అంటే సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కు సమానంగా ఉన్నవి. కొద్దిగా అటు ఇటు ఉన్నవి స్కేల్ మాత్రం ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 అంటే ఇది మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. దీనికి కూడా సేమ్ మనకి ఏదైతే సిలబస్ ప్రిస్క్రైబ్ చేశారో మనం రాసిన వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎగ్జామ్కు క్వాలిఫికేషన్ కూడా సోషియాలజీ, దీనికి సంబంధించిన జీవోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ మెడికో సోషల్ వర్కర్ కూడా మనము ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ. ఆ తర్వాత అదే హాస్పిటల్లో డిఎంఈ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్లో హెల్త్ విజిటర్స్ అనే పోస్ట్ కూడా ఉన్నాయి. హెల్త్ విజిటర్స్ అనే పోస్టులు కూడా ఉన్నాయి. వీటిలో అయినా కూడా మనకు అడగచ్చు. తర్వాత ఇక్కడ జూనియర్ ఇన్స్పెక్టర్ ఇన్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్ అనే పోస్టు మనకు దగ్గరగా ఉంది. మన పే స్కేల్ కంటే 32,000 నుంచి 34,000 ఇది కూడా అడగచ్చు. అలాగే యూత్ అడ్వాన్స్మెంట్ డిపార్ట్మెంటు, జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వార్డెన్ మ్యాట్రన్ గ్రేడ్ 2 అనే పోస్ట్ కూడా అడగచ్చు. ఇకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా మనం సేమ్ వర్క్ నేచర్ ఉంటుంది, మనం అడగచ్చు. సోషల్ వర్కర్ గ్రేడ్ 2, సోషల్ వర్కర్ ఇది ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్లో అడగచ్చు. ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవలి కాలంలో ఇది మనము బాగా ఇక్కడ స్ట్రెస్ చేసి అడగవలసినటువంటి పాయింట్. ఎందుకు, ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్టు మనకు ఇటీవల ప్రభుత్వం జీవో మరి సవరణ చేసి మరి మనకు అప్పగించింది. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఉన్నటువంటి జాబ్ చార్ట్ను సవరించి మనకు ఆ జాబ్ చార్ట్ను ఎడ్యుకేషన్ అనే ఒక విభాగాన్ని తగిలించింది. కాబట్టి ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు ప్రమోషన్స్ వచ్చే విధంగా ఇక్కడ అడగాలి. అలాగే ఇక్కడ సైకోమెట్రిక్ సోషల్ వర్కర్ గ్రేడ్ 2, ఇది కూడా డిఎంఈకి సంబంధించిందే, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇందులో కూడా అడగచ్చు. ఇకపోతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా ఏపీఎస్ఎస్డిసిలో ఇప్పుడు ఎటు మనం స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం అనే కాన్సెప్ట్ చూస్తున్నాం కాబట్టి ఇందులో కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు మొత్తం 95,000 చిల్లర ఖాళీలు ఉన్నాయని ఈరోజు పేపర్కి వచ్చింది. అందులో మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 27,000 ఖాళీలు ఉన్నాయంట. అందులో 24,000 డైరెక్ట్గా భర్తీ చేస్తారంట. మిగిలినటి 4,000 మిగిలిపోతాయి. కనీసం వాటిలో అయినా మనకు ప్రమోషన్ ద్వారా అవకాశం కల్పించమని చెప్పి
మన మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకా పైన తెలిపిన డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ పోస్ట్ క్రియేట్ చేసి వీలైనంత ఎక్కువ మందికి మంచి జరిగేలా మన MA&UD డిపార్ట్మెంటు దాదాపు సేమ్ వర్క్ న్యాచుర్ ఉన్న పైన తెలిపిన డిపార్ట్మెంట్లో ఆప్షన్ ఇచ్చి ఎన్నుకునేలా మనకు అవకాశం కల్పించాలని రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దానికోసం మనం ముందుగా మన వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ తరఫున ఏం చేయాలంటే ఫస్ట్ ULB లెవెల్లో ఒక స్ట్రాంగ్ కమిటీని ఎన్నుకోవాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని ఫామ్ చేయాలి. ఆ తర్వాత రీజనల్ లెవెల్, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో మనకంటూ వెంటనే ఒక వెల్ఫేర్కి సంబంధించి స్టేట్ లీడర్ ఉన్నాడు అని చెప్పుకునే దానికి ఇంతవరకు ప్రజెంట్ నాకు తెలిసి ఎవరు లేరు. చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక స్ట్రాంగ్ యూనియన్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా వెళ్తే ఫలితం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఈ విధంగా మనం తయారు చేసి పైన తెలిపిన అన్ని ఏదైతే నేను ఇక్కడ మనకు ఒకసారి 3వ పాయింట్ ఏదైతే మెన్షన్ చేశానో ఇక్కడ 3వ పాయింట్ ఇక్కడ ఈ 3వ పాయింట్ ఉంది కదా, ఈ నోషనల్ ఇంక్రిమెంట్ ఇది ఆల్రెడీ మనకు రావాలా ఇదంతా అని ఈ పాయింట్ను మనము బాగా స్ట్రెస్ చేసి గవర్నమెంట్కు ఆల్రెడీ మేము ఈ స్కేల్కు దగ్గర ఉన్నాం సార్ అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. కాబట్టి మన వెల్ఫేర్ సెక్రటరీస్ అందరూ కూడా యూనియన్ ఫామ్ చేసుకొని ఈ లోపల యూనియన్ ఫామ్ చేసుకునేంత సమయం లేకపోతే ఆల్రెడీ ఉన్న నాయకులే రేపు 20వ తేదీన GOM జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి ఒక అవగాహన చేసుకొని ఈ విషయాలు ఏవైతే గ్రహించామో వాటన్నిటినీ మనకు GOM మినిస్టర్లో మన పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే వీటితో పాటు కూడా మన నూతనంగా మెప్మా సంస్థకు MDగా వచ్చినటువంటి సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళందరినీ కలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మీరందరూ ఈ వీడియో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.